హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి పేరు కాని పేరు ఏం పేరు? దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తాను. కథ పేరు విలువైన కానుక. ఒక చిన్న పల్లెటూరులో వినయ్, విశాల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు. వినయ్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. విశాల్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. వినయ్ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు. ఖరీదైన తిండి తినేవాడు. విశాల్ మధ్యాహ్నం ఒక్కొక్కసారి భోంచేసేవాడు కాదు. బడిలో ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు. ఆ రోజు మీకు తోచిన కానుకలు తీసుకొని ఒక్కొక్కరు పంచుకొని గౌరవించుకోవాలని ఒక నియమం పెట్టారు. విద్యార్థులందరికీ అదొక సరదాగా తోచింది. ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. బడిలో ప్రార్థన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు. ఇక మిగిలింది ఒకరికొకరు కానుకలు పంచుకోవడం. వినయ్ పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు. అవి చాలా ఖరీదైనవి. కొందరు మిఠాయిలు, మరికొందరు బిస్కెట్లు, ఇలా ఎవరికి తోచినవి వారు తెచ్చుకున్నారు. విశాల్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. ఉపాధ్యాయుడు పిలిచి, "నువ్వేమీ తీసుకురాలేదా?" అని అడిగాడు. "తెచ్చాను సార్, మా నాన్నగారు తీసుకొచ్చారు" అన్నాడు. ఈలోపే విశాల్ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ కుర్రాడు చాలా పేదవాడు కాబట్టి సంచిలో ఏం తెచ్చాడని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో నుండి మొక్కలు బయటికి తీశాడు విశాల్ తండ్రి. అందరూ ఆశ్చర్యపోయారు. "మేం పేదవాళ్ళం, ఈ తప్ప వేరే కానుకలు తెచ్చుకోలేము. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని నా కోరిక" అని విశాల్ అనగానే ఉపాధ్యాయులందరూ చప్పట్లు చచ్చారు. "నువ్వు తెచ్చింది మామూలు కానుక కాదు, చాలా విలువైనది, భావితరాలకు పనికి వచ్చే చక్కటి కానుక" అంటూ విశాల్ని దగ్గరకు చేరదీసి ఆ రోజు బహుమతికి ఎంపిక చేశారు. ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. జీవితం ఒకటే ఖరీదైతే సరిపోదు, మనసు గొప్పదై ఉండాలని గ్రహించారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ కాసుల పేరు. మరో కథలో కలుద్దాం.